దువ్వాడ అనే పేరుని చాలా డీసెంట్గా ఉచ్చరించేదాన్ని. ఒక 2 days నుండి జరుగుతున్న ఈ సోషల్ మీడియాలో డ్రామాలు చూస్తున్నప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు ఎమ్మెల్సీ ఆయన నిర్వాకం చూసిన తర్వాత నేను దువ్వాడ అనే పేరుని నా పేరు నుంచి కట్ చేసేస్తున్నాను. ఇంత విచ్చలవిడితనమా, ఇంత బరితెగింప, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? అంటే మనుషులకి పశువులకు తేడా లేదా? చట్టాలు చేస్తే మాత్రం 2 ఏళ్ల నుండి భార్యకి డైవర్స్ ఇవ్వకుండా ఒక 10 మందితో తిరిగిన ఒక బజార్ ఆడదాన్ని పట్టుకొని దానికి అడల్టరీ అని ఒక పేరు పెట్టి, డూ యు నో మీనింగ్ ఆఫ్ అడల్టరీ? లాయర్ని అంటున్నావు, నువ్వే లా చేసావు, ఎక్కడ చేసావెల్లా నువ్వు? ఇలాంటి పనికి మాలిన నాయకులు వైఎస్ఆర్సీపీలో ఉండి ఎవరైతే పక్కలోకి బాగా పనికొస్తుందో అలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చి, ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి తొక్కేసి, వాళ్ళకి లేని పని మచ్చలు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి, మీరు చేస్తున్న నిర్వాహకము, మీ తాలూకు నాయకుడు మిమ్మల్ని ప్రోత్సహించే పద్ధతి, మీరు ఎంత బరితెగించి బతుకుతున్నారని అర్థమవుతుంది. ఇదే మీరు సమాజానికి ఇచ్చే మెసేజ్? మీరు టెక్కల్లో ఉన్నారా లేదంటే ఏదైనా ఖండాంతరాల్లో ఉన్నారా? మీరు సిగ్గుందా మీకు బ్రతకడానికి? అంత ఒళ్ళు ఉండకపోతే మీరు మీ పార్ట్నర్స్కి డైవర్స్ ఇచ్చి బతకండి. విచ్చలవిడిగా బతుకుతూ మళ్ళీ వాళ్ళకి ఒక పేర్లు పెడుతూ సమాజంలో తిరగడానికి పశు సంస్కృతిని అలవాటు